ఇదే శ్రీ 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 మాచానమ్మ అమ్మవారి దేవస్థానం పెదమల్లం గ్రామంలో ఉంది. చూసారా అమ్మవారితో సహా అమ్మవారి పాపతో సహా భూమిలో ఐక్యమైపోయారు కదా. సో మనకి లోపలికి అమ్మవారి దర్శనం కూడా నిజరూప దర్శనం. మనకి అమ్మవారుని అలాగే పాప కూడా మనకి రాతిలాగా మారిపోయారు అమ్మవారు. ఆ విగ్రహాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటి అంటే మొత్తం ఈ గుడి నిర్మాణం అవ్వకముందే ఈ గ్రామస్తులు ఇక్కడ ఒక శిల ఉంది అని చెప్పేసి వాళ్ళు ఇలా వచ్చినప్పుడు చూసి చిన్నగా గుడి కట్టించి ఒక పూరి గుడిసెలో పెట్టినప్పుడు ఏది కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతున్నాయి. అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు అని చెప్పి ఇంత పెద్ద గుడి నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది. లోపలికి వెళ్దాం రండి. సో మనం గుడి లోపలికి రాగానే ఇలాగ పక్కన మనకి ఇలా తులాభారం కనిపిస్తుంది అనమాట, అమ్మవారి తులాభారం. అలాగే ఇక్కడ అంటే భక్తులు తులాభారం చూస్తూ ఉంటారు కదా, దీని వెనకాల మనకు ఒకటి కనిపిస్తుంది. అమ్మవారు 400 సంవత్సరాల క్రితం వెలిసారని చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడికి వచ్చే భక్తులు ఎలాగా నియమాలు పాటిస్తే వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఇక్కడ ఉంది. కార్తీక పౌర్ణమి రోజున భక్తురాలపై వాలి అమ్మవారు చెప్పారనమాట, ఇలాగా నాకు 3 కొబ్బరికాయలు, హస్తం అరటిపళ్ళు, తవుడు బియ్యంతో వండిన పొంగల్ తీసుకొచ్చి 5 శుక్రవారాలు 9 ప్రదక్షిణలు చేసి నడిచి వచ్చి నన్ను దర్శించుకున్నచో వారి కోరికలు తీరుతాయని చెప్పేసి స్వయంగా అమ్మవారే వచ్చి చెప్పారనమాట. అన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది.